చాలా పొద్దు పోయింది. ఎటు పోయింది ఇది? డబ్బులు పెట్టన్నా తీసి పెట్టిపోవన్నా? శ్రేణి అమ్మ దీంతో పరిశాన్ ఉన్నది. ఎప్పుడు ఏదో ఒకటి తీసి పెట్టిపోతుంది. అన్నా అన్నా వదిలే లేదానే? ఎందుకురా? వదిలే రమ్మన్నదే. దేని గురించిరా? అన్నా గది తెమ్మన్నదే. గదెందుకురా? మాకు కాలరెక్కలు లేవా? మాకు ఎట్లు లేవా? లేకపోతే నాగలు లేదా? పో పో. అదే గది ఎందుకు వద్ద అంటున్నావే? గది పొలం దున్న ట్రాక్టరే. ఏ ట్రాక్టర్ వద్దు పోరా, మాకు ఎట్లా దున్నుకోవాలో మా తెలిసిపో. మంచిగా చెప్పినావు, సరే పో. మంచిగున్నారు మీరు ఇద్దరు, నువ్వు వదిలే. మంచిగా లేదు గించలేదు, దాని మొగని చెప్తున్నా. ఊకే వరిస్తున్నావేంద్రా? పో. పెళ్ళైనేమో రమ్మంటది, మొగుడేమో వెళ్ళిపోమంటూ. మంచి ఉన్నారు మీరు ఇద్దరు. రే నాలోని నాకే ఉంది, నీలోలేందిరా భయ్? వాళ్ళు రమ్మన్నారు వీళ్ళు రమ్మరని ఎవడెవడో వస్తుండు. నీ వాడు చూస్తే ఏమో దొంగకోలు పట్టేటోళ్ళు ఎక్కున్నాడు. నీ అమ్మ దీనికి ఏం పని లేదే ఏం లేదు. నీ అమ్మ నీ నిన్న కూర్చుంటా. ఇంకా రాకపోయా, ఇది చెప్పకుండా పోయింది. దర్వాజా దగ్గరే అయిపోయా. మళ్ళీ ఇక్కడ నేను ఇంటికి కావాలి కూర్చోవాలి ఇప్పుడు వచ్చేదాకా. ఓ మనిషి మంచిగా సాపుకొని కూర్చున్నావా? గా జిత్తు నువ్వు ట్రాక్టర్ తీసుకొని రమ్మంటే కదా వచ్చిండా? ఇక ట్రాక్టర్ మనకెందుకే? కాలరెక్కలేవు మనకు. చేస్తావా నువ్వు ట్రాక్టర్? చేయకపోతే ఏం చేస్తాము? ఓ దేవుడా, నీకు సాత కాదు ఏం కాదు. ఏడుంటాడు ఎండకింత గానం కొట్టి పాడైతుందానే. ఆ బోరని ట్రాక్టర్ తీసుకురమ్మన్నా వచ్చిన నేల కొడుతుంది. ఇప్పుడు ఎవరు దున్నాలే? గట్ల కాదు రజిత, మన పొలం మనం దున్నుకోవడానికి అదేంది? అరే గట్ల కాదయ్యా, నీకు ఎండ కొడుతుంది, ఎండ దెబ్బలేసి పాడైతుంది, ఏడాది చేస్తావా అని చెప్పేసి రమ్మన్న నేను. ఇట్లా వచ్చిన వాళ్ళ కల్లా ఎలగొట్టి కూర్చుంటే నడుమంతరాల సాధన అవుతాడంటే ఏ కూలోడు వస్తాడో మనకు. ఒకళ్ళు చూస్తే రమ్మన బుద్ధే, వాళ్ళు చూస్తే పొమ్మన బుద్ధే. వాడు ఎట్లుండే దొంగకోలు పట్టడం లెక్క. అయ్యో రామా, మరి నా పిల్లం ఎందుకు రమ్మానే? ఏం లెక్క మరి అడుగుతా చేస్తా అన్న ఆలోచన ఉన్నదా నీకు? ఊకే ఇంట్లో తిని పండుడు ఉండగానే అయిపోయా. ఏది అవసరం ఉండద్దు, ఏది తెలుసుకోవద్దు, ఏ లెక్కొద్దు మనకు. గట్లా వచ్చిన వాళ్ళ ఎలగొట్టి కూర్చుంటే ఆడ బాయికాడ ఎవరు చేస్తాడు అనుకుంటాను కష్టం. మరి రజని నది తప్పైంది, ఇక నుంచి ఎవరు వచ్చినా నేను పొమ్మనది. ఏం తప్పైంది? నీకంటే చిన్న చిన్న పోరగాళ్ళు నయ్యం, తినుడు పండు తప్ప ఏ సాత కాదు నీకు. అబ్బా తిట్టకే రజని, ఇక నుంచి ఎవరు వచ్చినా నేను పొమ్మనది. పోదాంపా. ఏ పాడు దుంతావా ఏ పాడు చేస్తావా పోదాంపా. అన్న నాగలేదా? దుంతాపా అంటే నువ్వు చేయవా? అంటే ఇప్పుడు నేను చేస్తేనే చేస్తావు, నువ్వు చేయవా? మరి నువ్వు చేస్తావనే కదా నేను దుంతా అన్నది. మరి ఒకటేనే చేస్తావా? ఇద్దరు చేస్తేనే పని అవుతుంది. మరి కాకపోతే శాతం అవుతుంది, ఇద్దరం చేస్తేనే పని అవుతుంది. నువ్వు చేస్తావో నేను చేస్తానో చూపిస్తాపా, చూద్దాంపా. అవుతుంది ఇప్పుడు కానీ నువ్వు చేయకుంటే నీ సంగతి అవుతుంది. కానీ నా సంగతి కాదు, నువ్వు చేయపోవాలి, నీ సంగతి చెప్తా నేను. అవునా? మరి చూద్దాంపా. నేను పని చేద్దామని చెప్పిన, చెయ్యకపోతే నేనేం చేస్తేనే. నేను చేయనంటూ ఉండొచ్చు, నేను మొత్తం చేయను, మొత్తం నీ మీదనే ఎత్తేయచ్చు నీ పని అంతా. గట్ల చేస్తే ఎప్పుడో బాగుపడదు. ఎత్తు ఎవడుతున్నావు? నువ్వు ఎత్తవయ్యా, నువ్వు ఎత్తితే కదా నేను తీసుకున్నా. పోసినావు ఇక. నువ్వు ఎత్తినావు కానీ ఇక నేను తక్కువ ఉంది. వ్యవసాయం చేస్తుందట, ఇక వలిగిపోతుంది ఇక వ్యవసాయం. నువ్వు చేసినావు కానీ ఇక నేను చేసేది తక్కువ ఉంది. మడికి సరిపోయిందా అనే? సరిపోవచ్చు కదా. మడికి కింది మడికి సరిపోయినా? అదే సరిపోయిందయ్యా, సాల్తీ అంతా చేసేసి ఉంటుంది. మళ్ళీ ఎంత ఉంటవే ఇక వాటి. నీ అమ్మ శాతగాని ముఖం దాని వాడిని పొద్దుగానే ఇలా కొడుతుంది, మళ్ళీ ఇప్పుడు ఏమో వాడిని ఫోన్ చేయమని పడుతుంది. మరి చేస్తాను వస్తుంది కదా. మరి ఇంతసేపు ఇప్పుడు నేను చెయ్య అన్నానా? ఇప్పుడు నాకు ఇది కాదు, వాడిని శాత తోలుకరా అని వాడిని ఫోన్ చేయని పడుతుంది. భలే ఉంది కోపం నీకు. ఎలా కొట్టినోని మళ్ళీ రమ్మన్నట్టు వాడిని. అరే జిత్తు అన్న ఏడున్నావురా? ఇగో పొద్దున వద్దని ఎలా కొట్టినాం కదా, ఇక వదిన రమ్మంటుంది, ఆ శాతం అయితే లేదు దానికి. అన్న పొద్దుగాల వస్తే పొలం దుంతా అని వస్తే వద్దను వదిన చెప్తే, ఇప్పుడు రమ్మంటున్నాయింది. జర వచ్చి ఇదంతా దున్నిపోద్దు. ఓకే వస్తున్నా అన్నా.
గా అన్న పొలం దున్నడానికి రమ్మన్నాడు, పొలం పాటుద్దా. గిద్దునే గడ్ కిరిమడి దును గడ్ పక్కకునే గా ఒడ్డు మంచం అంటే ఆ తాత కూడా ఎట్లుందో. నువ్వు అన్నదే నిజమైంది. ఓ దుంతా దుంతా అంటే కదా మనిషి ఇప్పుడు ఏర్పడుతుందా? ట్రాక్టర్ దున్నుడే నయమైంది. నాతో కాకపో. అవునా మరి ఈ వర్షం ఒకటి మోపైంది. ఏడావున్నాయి మనతోని. నన్ను వర్షం నిలిచి పెట్టిపోయింది నా రేణుక నా చెల్లె. గత వరకు సత్తాన్నా నేను. అయ్యో వాన రావచ్చే. ఓ పోరగాళ్ళు ఏరున్నారే, చెప్పరారి సన్నగా. ఓ చెల్లె రేణి అగో పిడుగు పడుతుందా? పిడుగు కాసిన కాడికి చాలు గొర్రెలు. ఓ రేణి ఓ అన్నా ఇగో ఈడున్నా ముగ్గిటు. ఓ మీ బొందలు మురుగా ఈ దేవుడు సప్పుడు చేస్తున్నా. ఎవరో శివ ఓరిని అవ్వా పిడిగేడు పడ్డదేమో. గట్టిగానే సప్పుడు వస్తుంది కదా మనవాడా. నీకు భయం అవుతుందా? ఆ సామాను చక్కగా పట్టుకో, ఏం భయపడకు. అయ్యో చలి పెడుతుందా? ఇంటికి పోయినాక నాతో క్వార్టర్ పంపిస్తుంది కానీ ఏం భయపడకు. ఇంకా సిద్దిపేట ఎంత దూరం ఉందో ఏందో. మెల్లగా రాని అదే మళ్ళీ వాన బాగానే వస్తున్నట్టున్నదే. మెల్లగా రాని రేనా ఓషన్ ఏడున్నదే మనవాడా. మంచిగా పడుకోని సామాను. అన్న వదిలేదా? అరే వదినతోనే పని ఉందారా? అన్నతోనే పని ఏం లేదా? ఎందుకు వచ్చిర్రా? అన్న ఏం లేదు, ఊళ్ళో హనుమంతు గుడికి అడుగుతున్నాం, చందా కోసం వచ్చినాం. అన్నకు బుక్ ఇరా. ఏందిరా అది? చందా బుక్ అన్న. చందలే కిందలే మొన్ననే గణపతి చంద రాసిన. పొద్దుగాలని జిత్తిగాడొస్తే రజని ఎందుకు వెళ్ళగొట్టినవని తిట్టింది. కోప తీసి వీళ్ళను రజనీ రమ్మన్నది అయింది. అరే ఆగుర్రా ఇట్రారి. అరే అన్న పిలుస్తున్నట్టున్నారు. ఇలా కూర్చోరి. కూర్చోరు. ఇంకా ఏమైందా అన్న? వదిలి ఇంకా వస్తలేదు. ఆగుర్రా వస్తుంది. గీడి దాకానే పోయింది. కూర్చోరి. ఎంతసేపు అయితే ఊరంతా ఎప్పుడు తిరుగుతామే మేము. వస్తుందిరా, గీడి దాకానే పోతాను పోయింది. వీళ్ళు ఎవరు అనుకున్నావే? నువ్వు రమ్మన్నవాడ కదా. ఊళ్ళే హనుమంతుని గుడి కడుతురట, చంద కోసం వచ్చిర్రు. అందుకే కూర్చుండబెట్టిన. అవునా? అవునే అన్న పేరు రాయమంటావా, నీ పేరు రాయమంటావా? ఎవరి పేరద్దు, ఇచ్చిన కదా ఇక పోరు. ఓ నల్లమొక్క పోడా, నీకేమైనా సిగ్గు మానవ శరమేమన్నా ఉన్నదా? మంచివా? ఎవడన్నా చందన నీ ఇంటికి వస్తే లెవ్వా నిలగొట్టాలి, ఉంటే ఇచ్చి తోలియాలి. ఇక ఇంటికాడ కూర్చుండ పెట్టుకుంటారా పెళ్ళ మచ్చదాకా? లోకం మీద గిట్లనే ఉన్నదా? ఏ బాలన దుంకపోయినావు మరి. నాకు ఈత వస్తుంది కదనే. రామశంకర నీతో ఏగలేనయ్యా. ఇక ఏ మనిషి ఉన్నవయ్యా నువ్వు, నీతో సాత కాదు మన్ను కాదు. 200 ఇల్లు శాంక్షన్ అయ్యి గ్రామ పంచాయతీకి ఎవరు వస్తారో ఏమో ఇవాళ. ఏమో సురేష్ అంత బాగేనా? మహేష్ అంత మంచిదే కదా? గ్రామ పంచాయతీ కాదు రాండి, ఇల్లు శాంక్షన్ అయ్యి అందరు రాండి అడిగి. సర్పంచ్ సారు ఏమో గ్రామ పంచాయతీ కాడ మంది జమ అయ్యారు అందరూ. అవి ఇందిరా ఇల్లు శాంక్షన్ అయినాయి అమ్మా. అందరూ ఆడ రాసుకుంటారు, అప్లికేషన్ పెట్టుకుంటారు, అందుకే మంది ఉన్నారు. అవునా? మరి మాకు కూడా ఇండ్లు లేదు. ఇండ్లు రావనంటే ఏమేమి పెట్టాలి? దానికి అప్లికేషన్ పెట్టుకోవాలమ్మా. ఏమేం కావాలి అప్లికేషన్ కు? దానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, అవి 3 తీసుకొని రావాలి. అవునా? మా ఆయనకు చెప్పిపోతారా జరా పోయేటప్పుడు? సరే అమ్మా. గా ఎర్రన్నల్లా ఇల్లు ఉంది చూడు, అలా ఇంటి పక్కకే ఉంటది సార్ మా ఇల్లు. సరే ఇంటికాడనే ఉన్నాడు మా ఆయన. సరే జర దండం పెడితే పుణ్యం ఉంటది, జర చెప్పిపోర్రి. సరే అమ్మా, మంచిది. అయినా అదే
అయిందయ్యా, నీకేంది, ఇంటికాడ మంచిగా ఉంటావు. కాలు రెక్కలు ఇగో గుంజ పట్టే, తీసుకుపోయిన టిఫిన్ కూడా తినబుద్ధి కాక ఎండకు తినలే. ఏం కష్టమో ఏమో, ఎన్ని రోజులు తప్పుతుందో ఏమో, నాకు ఈ రాత పాడుగా నా రాత తలగవాడ, కాలు రెక్కలు పోతున్నాయి. అవునుగా, నేను ఇంకా అరిగి పని ఓంగాడ గ్రామ పంచాయతీ కాడ సార్లు ఉండే, ఇల్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇస్తారంట. వచ్చిరా ఇంటికి, మన ఇంటికి వచ్చిండ్రే, ఇచ్చిన 3 అడిగిరు, 2 ఇచ్చిన. ఏమేమి ఇచ్చినవయ్యా? రేషన్ కార్డు, గుర్తింపు కార్డు ఇచ్చిన. ఆధార్ కార్డు ఇవ్వలేదా? ఆధార్ కార్డు ఇవ్వలేదే. ఎందుకు? అందులో నా ముఖం మంచి లేదు. అయ్యో రామశంకర, ఎందుకు ఇవ్వలేదా? నీ దినాలు గాను, నీ సాగు గాను, గాయంతో కూడా సాధగాలేదా? గది నీకే ఏం పనికి ఇవ్వలేము. అది 3 ఇట్లలో 1 తక్కువ ఉన్నా ఇయ్యారట. అయ్యా ఇండ్లు గీ పాడుపట్టిన కొంపలలో ఎన్ని రోజులు అంటే కాలే నీతో సంసారము. ఇక నువ్వు ఎప్పుడు మాడతావు, ఎప్పుడు చెప్పినట్టు తింటావు. ఈ సంసారం వద్దు, ఈ లెక్క వద్దు, నీతో ఉండు వద్దు, వేసమాద్దు. ఇక నీ పోతుంది, ఇక నిమ్మలంగుండు, ఏర్పడుతుంది నీకు. సరతి ఇక నేనే ఉండంతి. నీ అమ్మ ఏ సంసారలాగుండా ఏంది, ఎన్నడు రీతి వస్తుంది నీకు, ఇక రీతి పాడుగాను. రజనీ, ఓ రజనీ, నన్ను క్షమించే. ఏదో తెలియక తెలిసి ఇట్లా చేసిన. నువ్వెందుకే వెళ్ళిపోడు, నేనే పోతుంది. ఆగయ్యా, ఏడిపోతా చెప్పు. తెలిసే తను అన్న, నేను కోప్పడద్దా? ఇంకెవరు కోప్పడతారు? నేను పడిపోతే ఎప్పుడు నువ్వు ఎటన్నా పోతే నేను ఒక్కదాన్ని ఎట్లుంటానని పెట్టి ఇంకెప్పుడు అనను. ఇప్పటి నుంచి అమ్మ పెద్ద కొంచెం తెచ్చుకొని ఉండే. సరే నేను చెప్పినట్టు తింటా, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి పల్లె చిత్రాలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.